ఎనీవన్ ఇంట్రెస్టెడ్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాండ్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో నచ్చితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ అయితే మనకు ఎకర్ కాస్ట్ 2 lakhs క్యాష్ అండ్ క్యారీ ఫైనలైజ్ అవుతుందండి. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి గతాంజీ పూణే నియర్ బై రావడం జరుగుతుంది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ. తెలంగాణ బార్డర్కి 150 to 160 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ల్యాండ్ అయితే మటుకు టోటల్ 550 acres ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉందండి. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఏపీ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ లొకేషన్స్లో దాదాపు ఈ 3 స్టేట్స్కి సంబంధించిన వారే దాదాపు ఒక 15 to 20,000 acres వరకు కూడా పర్చేజ్ చేయడం జరిగింది. ఇది పూణేకి వెరీ నియర్గా ఉంటుంది. ఆదిలాబాద్ తెలంగాణ బార్డర్కి కూడా వెరీ నియర్గా ఉంటుందండి. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీలకి వాటర్ ఫెసిలిటీ కూడా సబ్సెంట్గా ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ హోల్డర్ బేసే ఉన్న ప్రాపర్టీ. ఈ అగ్రిమెంట్ హోల్డర్కి సంబంధించి కూడా మీరు డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్, అలాగే సైట్ సీయింగ్, ల్యాండ్ ఆల్రెడీ సర్వే కూడా చేయించడం జరిగింది. మీరు ఫిజికల్గా కూడా విజిట్ చేసి ల్యాండ్ సర్వే హద్దులు, అలాగే ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ లోకల్గా ఉన్న లాయర్స్తో కూడా మీరు కనెక్ట్ లీగల్ చెక్ చేయించుకున్న తర్వాత, అలాగే రెవెన్యూ రికార్డ్స్ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ యొక్క ల్యాండ్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. ఈ ల్యాండ్కి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి అలిగేషన్స్ లేవండి. ప్రాపర్టీకి సంబంధించి వాటర్ లెవెల్ కూడా ఒక 450 feet సబ్సెంట్ వాటర్ ఉంది. మనకి నియర్ బై ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 150 to 200 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రావడం జరుగుతుంది. అలాగే మనకి హైవే కూడా దాదాపు ఒక 15 km డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. పూణే హైవే కూడా 15 కిలోమీటర్ డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. ప్రాపర్టీకి తార్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్గా ఉంటుంది. తార్ రోడ్ ఫేసింగ్ కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది ఎండింగ్లో. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ యొక్క ప్రాపర్టీని బై చేసి సోలార్ ప్లాంట్ ఇదే విధంగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కూడా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. ప్రజెంట్ అయితే అగ్రికల్చర్ చేస్తున్నారు. అక్కడక్కడ దాదాపు 50%, 60% వరకు ప్రజెంట్ కల్టివేషన్ చేస్తున్నారు. రిమైనింగ్ ల్యాండ్ అయితే కల్టివేషన్ చేయట్లేదు. అంటే టోటల్ ప్లేన్గా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉండడం జరిగిందండి. మీరు ఫిజికల్గా విజిట్ చేసి ప్రాపర్టీని ఫిజికల్గా చెక్ చేసుకొని, రికార్డ్ చెక్ చేసుకొని విత్ ఇన్ డేస్ అక్కడ లోకల్గా ఉన్న లాయర్స్, అలాగే లోకల్గా ఉన్న విలేజ్ పీపుల్ని కాంటాక్ట్ అయ్యి రెవెన్యూ రికార్డ్స్ కూడా చెక్ చేసుకొని, ఫిజికల్గా డాక్యుమెంట్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ యొక్క ల్యాండ్ అయితే బై చేయవచ్చు. ప్రాపర్టీని సింగిల్ విట్గా సేల్ చేస్తాడు. అగ్రిమెంట్ హోల్డర్ బేసే ఉన్న ప్రాపర్టీ అండి. ఈ ల్యాండ్కి సంబంధించి లోకల్ ఏజెంట్ ద్వారా మనకి ఒక ప్రాపర్టీ రావడం జరిగింది. మీకు ఆల్ డీటెయిల్స్, డాక్యుమెంటేషను, అలాగే ఓనర్ మీటింగ్ కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకున్న తర్వాత పర్చేజ్ చేయవచ్చు. లో కాస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్, బల్క్ ల్యాండ్స్ కావాలని ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది. అటువంటి వారి కోసమే ఈరోజు ఈ ప్రాపర్టీని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది.